మహోన్నతుడైన మహాదేవుడు మనల్ని ప్రేమించి మన భక్తుల్లో నిర్వహించిన మన మహాదేవుడికి మన మహాప్రభుడికి తల్లి యెహోవా దేవునికి కుమారుడే తెలియజేసినందుకు హృదయపూర్వకమైన ఆరాధన చేసినటువంటి అప్రియ సోదరు సహోదరులకి మన ప్రభుత్వ అందరికీ హృదయమైన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కలిసి మనతో ఉండడానికి ఆలోచన పెట్టుకున్నాం. ఈ విధంగా మనం ఆరంభంలో ఆలోచించే మాట ఏంటంటే క్రైస్తవులు దేవుడి విషయంలో నమ్మకంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనది. నమ్మకం అనేది ఒకవేళ మనసు విషయాల్లో లేదా లోక సంబంధ విషయాల్లో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నామో అనేది నాకే అవసరం. కానీ క్రైస్తవులు దేవుని దేవుని ఎదుగువారుగా ఎంతవరకు మనం నమ్మకంగా కొనసాగుతున్నాం అనేది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం నిర్ణయించిన దేవుడు, మనను ఎన్నిక చేస్తున్న దేవుడు, మన సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. ఎలాంటి వాడు? మనల్ని పుట్టించిన దేవుడు, మన సృష్టికర్త దేవుడు, దేవుడు అంటే నమ్మకమైన వాడు. కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు ఏమైనాడు? మిమ్మల్ని పిలిచిన వాడు ఏమైనాడు అంటే నమ్మదగిన వాడేనాడు. పిలువబడిన మనవాడు ఏమైనాడు? పిలిచిన వాడు నమ్మకం వాడే. కానీ పిలువబడేటువంటి మనవాడు నమ్మకం కూడా ఎవరు? కానీ కొన్ని సందర్భంలో నమ్మకం కాబట్టి కొన్ని సందర్భంలో ఉండలేమని ఎవరి అవకాశం నమ్మకంగా ఉంటాం, అవకాశం నమ్మకంగా ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటామని ఒక క్రైస్తవుడుగా ధైర్యంగా దేవుడికి చెప్పగలవా? చెప్పగలవా? చెప్పకూడదు. ఏ సందర్భాలైనా ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితులకు అనుగుణంగా నడిచే వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. నిజంగా క్రైస్తవులకు కొత్త పట్టం జరుగుతాయి. అయినా మనం అలాంటి పరిస్థితులకు అధిగమించిన నడవగలవాడే క్రైస్తవుడు తప్ప ఎవరికి ఉన్నట్టుగా ఈశ్వరు క్రైస్తవుడు చూసాలి. కొద్ది కష్టపడినట్టుగా సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కానీ మనం పరిశుద్ధంగా గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు అంటే పిలిచిన దేవుడు నమ్మకమైన వాడైనప్పుడు పిలువబడిన మనం పరిశుద్ధమైన మనం విశ్వాసమైన మనం దేవుడికి ఇష్టమైన మనం ఏమైనా కదా ఉండొచ్చా? ఎవరి నమ్మకంగా ఉండాలి వచ్చాడు, నమ్మకంగా ఉండాలి వచ్చాడు. మరి ఆ విషయంలో క్రైస్తవులు ఎంత మేరకు ఆ నమ్మకాన్ని దేవుడు చూపించగలరు? ఎంత మేరకు నీవు ఆ నమ్మకాన్ని రుజువు చేయగలవు? ఎంత మేరకు ఆ నమ్మకాన్ని చూపించగలవు? దేవుడు చూపించగలవు ఉంటే కదా తెలుస్తుంది. కాబట్టి ఉన్నప్పుడు మనం చూపించగలవు, లేనప్పుడు ఏమి ఉండదు, ఉన్నప్పుడే ఉంటుంది తప్ప నాకు ఉండదు. కాబట్టి మనం ఏదైతే వాగ్దానం చేశారో, మనల్ని ఎవరైతే చేశారో, మన సృష్టికర్త ఆయన నమ్మదగిన వాడైనప్పుడు
జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏమిస్తానని? నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. బాగానే ఉంది. ఎందుకంటే వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడే. కానీ ఆ వాగ్దానాన్ని పొందేది కూడా ఏమైనా నమ్మకం కూడా అబద్ధం కూడా. ఆయన అబద్ధుడు కాదు. ఆయన వాగ్దానం చేశాడు. నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలను పొందాలి అంటే, ఆ వాగ్దానాన్ని చేయాలి అంటే నువ్వేమైనా నమ్మకంతో లేదా అంటే నమ్మకంగా లేకపోతే అది అవకాశం లేదా అంటే ఏదైతే చెప్పాలి. ఏమి 10 వచ్చినా కానీ మీరు గతంలో గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది ఇచ్చరముగా పట్టుకోదు. అంటే వాగ్దానం చేసిన దేవుడు ఏమైనాడు అంటే నమ్మకమైన వాడు. మరి ఆ వాగ్దానానికి వారసు కావాలంటే ఆ వాగ్దానం ప్రకారం నిత్యమైన పొందాలంటే వాడు నమ్మదగిన వాడు అవసరం లేదా? నమ్మదగిన వాడు అవడం అవసరం లేదా? ఏమండి? వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని పొందాలంటే మనం కూడా నమ్మదగిన వాడుగానే ఉండాలి. ఎంత కనపడుతున్నాము? ఎంత లోపం ఉంటుంది? ఏమండి? నిజంగా నమ్మకం అనేది ఉందా అంటే అసలు చూద్దామని అనిపిస్తుంది. ఏమండి? నమ్మకాలు లేని పరిస్థితి ఉన్నాయి కదా. అవకాశం ఉంటే పని కానీ, ప్రయాణం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ లేనటువంటి సమయంలో అప్పుడు మీ సంఖ్య అవన్నీ ఉంటే మా సంఖ్య అంటే ఇది నమ్మకం పోతున్నారంటే ఇది నమ్మకం అవుతుంది. ఏమండి? నమ్మకాన్ని మించింది మన నమ్మకం. అది మనకు కావాలి మనుషులు. లోకంలో జీవించడానికి నమ్మకాలు అయితే వ్యాపారం కాబట్టి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నమ్మకం అనేది నమ్మకాలు విశిష్ట నమ్మకాలు నమ్మకానికి ఆ నమ్మకానికి అనుగుణంగా మనం జీవించలేము. జీవించలేని అర్థం కాదు. ఇవాళ ఏమర్థం కాదు. మనం నమ్మకంలో ఉన్నామా అనమ్మకంలో ఉన్నామా ఎట్లా ఉన్నామో మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థం కాదని మనం చెప్పినా మనం అర్థం చేసుకోం. ఒకవేళ చెప్పాలన్నా చెప్పినా మనం ఆలోచించే విషయంలో ఆలోచించే విషయంలో ఆలోచిస్తాము, ఆవేశపడతాము. నిజంగా మనం పరిపూర్ణంగా ఇక్కడ గుండె పరిపూర్ణంగా చేసుకోవాలి. ఆలోచించడం వేరు, ఆవేశపడడం వేరు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడైతే ఇవాళ మనం దేవుడు నమ్ముతున్నామా, మనుషులు నమ్ముతున్నామా? దేవుడు నమ్ముతున్నామా, ధన
నమ్ముతున్నమాట. ముంచేవాడిని నమ్ముతున్నాం, తేల్చేవాడిని నమ్మకం. ఏదైనా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మునిగిపోతున్న నీకు లేపగలిగే సమర్పణ దేవుడే. కానీ మనమేమనుకుంటున్నామంటే అవి ఏమి కాదు, కళలు కనబడతాయి కాబట్టి ఇన్నే నమ్ముకుంటే మనం ఉపయోగపడుతుందని డబ్బుని, జనాన్ని, బలాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని నమ్ముకుంటూ ఉపయోగపడుతున్నాం. లేకపోతే కాబట్టి 125 యెహోవా యందు నమ్మిక ఇచ్చువాడు ఎవరైనా అంటే అర్థమేంటి? డబ్బుని, జనాన్ని, బలగాన్ని, బలాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని నమ్ముకునే వారు ఎవరు కూడా కనబడకుండా యెహోవా యందు మాత్రమే నమ్మిక ఇచ్చువారు ఎలా ఉంటారయ్యా? ఎలా ఉంటారు? యెహోవా యందు నమ్మిక ఇచ్చువారు ఎలా ఉంటాయా అంటే నిత్యము కదలక నిలుసు సియోను కొండలాగా ఉంటారు. నిజంగా లోకాన్ని నమ్మిన నీ జీవితం, నా జీవితం, మా జీవితాలేమో చిత్తు కాగితాలాగా క్షణాలు చదువుతాయి. అర్థమవుతుందా? నిజంగా నీవు నమ్ముకున్నా, లోకాన్ని నమ్మినా, లోకంలో దేని నమ్మినా అలాంటి వాటిని నమ్మిన మన జీవితాలు చిత్తు కాగితాలు ఉంటాయి. కానీ నిజంగా యెహోవానే నమ్మితే ఎలా ఉంటారా? నిత్యము కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటామని గ్రంథములో ఉన్న మాటలు ఖాళీ సమయంలో ఉంటే చదవడానికి, ఆదివారం వస్తే వెళ్ళడానికి కదా ఈ మాటల మీద, ఈ వాక్యం మీద క్రైస్తవులు లేదంటే నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఏదో కాలక్షేపం కోసం ఆదివారం తీసుకెళ్ళాలా, ఆయన ఎదుగుగా చూడాలా, లేదా కార్యక్రమంలో వాక్యాన్ని చదవాలి అనేటువంటి అనాలోచన, అజ్ఞానం క్రైస్తవులు విశాల ప్రకారంగా దేవుడిని నమ్మనేటువంటి భయం నేర్చుకునేటువంటి ఆత్మిక క్రైస్తవ ప్రపంచంలో ఉంది. కాబట్టి 118వ కీర్తన 8వ వచనాన్ని 9వ వచనం చూస్తే గ్రంథాన్ని బోధిస్తుంది. కీర్తనల గ్రంథము 118వ కీర్తన, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాల్లో ఈ మాటలు ఈ రీతిగా రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో 118వ కీర్తన 8-9 వచనాలు మనుష్యులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అన్నాడు. మనుషులు నమ్ముతూ అన్నాడు. మనం నమ్ముతాం, మనిషినే నమ్ముతాం, దేవుడు నమ్ముతాం. కాబట్టి నీవు ఆయన నమ్ముతూ ఈ కార్యం చేసేవాడు నేనా? ఏమండి? నిజంగా పూర్ణ మనసులో నిజంగా దేవుడే నమ్మితే ఈ పని చేసేవాడు రాజు చేస్తాడా? నీ పని మనిషి చేస్తాడా? నిజంగా నీ నమ్మకం ఒరిజినల్గా, న్యాయబద్ధంగా, యథార్థంగా నమ్మకం అనేది నీకు దేవుడి పట్ల కలిగి ఉంటే, నువ్వు నమ్ముంటే, నమ్ముంటే చెప్పడం లేదు, నువ్వు ఖచ్చితంగా రియల్గా ఉదరగా నమ్ముంటే నీ కార్యం నేను చేయను. నాలో 100 మంది వచ్చారు దేవుడు. ఎందుకు? నువ్వు నమ్మింది మానవుడు కాదు, నువ్వు నమ్మింది దేవుడు. కాబట్టి ఆ విషయంలో ఒకసారి కీర్తనల గ్రంథంలోనే, కీర్తనల గ్రంథము నిజంగా యెహోవాను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే మాట లేఖనాలలో ఖచ్చితంగా కనబడుతుంది. చదువుకున్నామనే సమయంలో 37వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 37వ కీర్తన చూడండి 5వ భాగాన్ని. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము,
కార్యాన్ని నెరవేర్చగలిగే దేవుడు నమ్ముతున్నావా? కార్యాన్ని నెరవేర్చలేని అసమర్థమైన మానవుడు నమ్ముతున్నావా? కాబట్టి రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాడు. మనం ఏ సందర్భాల్లో కూడా దేవుణ్ణి నమ్మలేని, ఆశ్రయించలేని నిస్సాయ పరిస్థితులు మనం ఉంటున్నాం. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మడానికి దగ్గర లేదు, అంత స్టెబిలిటీ, అంత అవకాశం దగ్గర లేదు కనుక మనకు వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, నీవు ఆయనను నమ్ముతూ ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆయన నెరవేరుస్తాడు. నిజంగా నమ్మకం ఉంటే దానికి ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. నమ్మకం అనేదానికి జ్ఞాపకం చేస్తాను. అంటే నేనేది ఫిలాసఫీ చెప్పలేదు. ఒక దైవజనుడు ఉన్నారు. నేను చెప్పిన దైవజనుడు చెప్తున్నాను. సరిపోదు. ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడికి యెహోవా ప్రత్యక్షమైంది. అయ్యా, నీవు వెళ్ళి నేను చెప్పే ప్రదేశంలో నిలిచి ఉండమని చెప్పాడు. అప్పటికి ఆ దేశానికి వర్షం లేదు. ఏమండి, వర్షం లేదు. వర్షం లేని పరిస్థితుల్లో అంతా ఎక్కువైంది. నేను చెప్పినటువంటి కేలింగ్ వాహనాలు నిలబడితే నువ్వు అక్కడ వేసి ఉంటే నేను నీకు ఉదయాన్న మాంసాన్ని రొట్టెలు, అస్తమయమున ఉదయాలు అయితే వచ్చినాయో రొట్టెల మాంసం, అలాగే అస్తమయం, ఏ అస్తమయం, సూర్యాస్తమయం అంటే సాయంకాలం కూడా నీకు రొట్టెల మాంసం వస్తాయి అని చెప్పాడు. ఎవరు చెప్పాడమ్మా? ఏసీ ఏం చేయాలా? నమ్మాలా, నమ్మకూడదా? ఎవరు ఒరిజినల్ అయితే నమ్మాలా, నమ్మి వెళ్ళాలి. కానీ మనమైతే నిజమేనంటావా, నమ్మొచ్చంటావా, మన ఏంటంటావా అనేటువంటి సవాలక్ష ప్రశ్నలు కొంచెం అవసరం ఉంటాయి. అవును కదా? అంటే నిజంగా నమ్మేవాడికి ఇన్ని క్వశ్చన్లు ఉండవు. నిజంగా నమ్మాలి అనుకుంటే కొంచెం సేపు ఉండవు. నమ్మడానికి ఇష్టం లేక సర్దుబాటు చేసుకోవడానికి కొంచెం అన్నమాట. దానిలో మీకు ఒక జ్ఞాపకం చేస్తే ఆస్థానం అసలు వారు మాట ప్రశ్న లేదు, ప్రశ్న కనబడలేదు. అది ఎంత ఉంటుంది, అది ఎలా వెళ్ళాలా, మీరు ఒక్కడనే వెళ్ళాలా, ఎవరు పంపిస్తావా, పదవి ఇస్తావా, బైక్ ఇస్తావా, ఆటో ఇస్తావా అని ఏమి ఆయన ఏమి ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అనడానికి ఆధారంగా నీవు ఆయన నమ్ముతను, ఆయన నీ కార్యం నెరవేర్చడానికి నిలువుంటే దేవుడు కాకి చేత, నిజత కాకి చేత మాంసాన్ని ఉదయాన్న అస్తమయం 2 సార్లుగా దేవుడి దగ్గరికి పెడితే ఆ నమ్మకాలు అలాంటి నమ్మకం ఇవాళ క్రైస్తవ జీవితాల్లో అలాంటి నమ్మకాలు ఉందా? ఏ క్వశ్చన్ లేదు. దేవుడు నమ్మినట్టే కలవడం, కానీ దీని మీద వేరే దానిగా దేవుడు నమ్మితే నమ్మినట్టే కలవడం, కానీ మనసును ఆశ్రయిస్తున్నాం. దేవుడు నమ్మినట్టే కలవడం, కానీ నమ్మకం ఆయన విశ్వాసంలో లోకానికి చూపించడానికి ఒక వేదిక బైబిల్. కాబట్టి నీ బోధ దేవుడు నమ్మకం ఎంత
స్వబుద్ధి. స్వబుద్ధి అంటే నీ సొంత బుద్ధి పనికిమాలిన బుద్ధి. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, ఏమండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాలను ఒప్పుకొను అని చెప్పాడు. వినడా? ఒకటేంటి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. దేనికి? దైవ సంబంధమైన కార్యకలాపాల్లో ఉన్న వాటికి, దేవునికి భయంకరంగా ఉన్న వాటి విషయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం ఒకటి. రెండవది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మించుము అన్నాడు. పూర్ణ హృదయంతో లోకాన్ని నమ్ముతాం, పెదాలతో నమ్మకమేమో దేవుడు నమ్ముతాం. దేవుడు ఉండేదేమో పెదాలలో, అంటే లోకం ఉండేదేమో హృదయంలో. ఇక్కడే ఉంటాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మించుము అన్నాడు. కానీ పూర్ణ హృదయంలోనేమో లోకం ఉంటుంది, పూర్ణ హృదయంలోనేమో లోక సంబంధ ఆలోచనలు ఉంటాయి, బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, ఏదేదో పెట్టుకునే మనసులో ఉంటారు. కానీ పైకి పెదవులతో దేవుడా, ప్రభువా, అయ్యా, నాయన, ఆనంద ఉపయోగంగా ఏమవుతుందో. కాబట్టి అర్థమవుతుంది కాదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. రెండవది నీ పూర్వకంతో యెహోవాను నమ్మిక. రెండు. మూడవది ఏంటంటే నీ ప్రవర్తన. నీ ప్రవర్తన అంతటి ఎందు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఆయన అధికారం. ఎవరి అధికారం? ఎవరి అధికారి? సకల యుగాల్లో రాజైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుని అధికారానికి నువ్వు లోబడి వాడుగా ఉన్నావా? ఇవి నెవర్ డన్. మనం ఎప్పుడు దాన్ని అంగీకరించలేము. అంగీకరించగలవా? నీ స్వబుద్ధిని మార్గం పూర్వకంతో యెహోవాను నమ్మకాయించలేము. నీ జీవితం, నా జీవితం, మన జీవితాల్లో దేవుని అధికారాన్ని కూడా లోబడే మనస్సు అనుకొస్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాలకు ఒప్పుకోలేవు. క్రైస్తవం అని కప్పుకొట్టు లోకంలో క్రైస్తవం ఉన్నాం. అధికారానికే ఒప్పుకోలేదు, కానీ క్రైస్తవం అనే పేరుతో కప్పుకుంటాం. లోకంలో అలాంటి వాళ్ళు చేస్తామన్నటువంటి క్రైస్తవం. కాబట్టి నీ మోదలో ఆ నమ్మకం విషయాన్ని సముద్రి ఆధారం చేసుకో. ఆ రెండు కలిగి ఉంటే నీ పూర్ణ నీ ప్రవర్తన ఆయన అధికారానికి లోబడి శిరసా వహించి దేవుని మహిమ కొరకు అలిగిపోతున్న కరిగిపోతున్న ప్రవృత్తులాంటి జీవితాన్ని దేవునికి సమర్పించగలవా? చేయగలవా? చేయవాడిని అలాంటి సాహసాలు ప్రారంభించే నీ ప్రవర్తన అంతటి అధికారాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఏది ఏం చేసేది, ఏది నేను ఇచ్చేది, ఏది నేను వచ్చేది అనే మాట మాట్లాడుతున్నాను. నేను అనే మాట ఎక్కడ వచ్చింది? నేను అనేటువంటి అహంభావంగా మాట్లాడే ఆ పదం ఎక్కడ తెచ్చింది? నేను అనే పదం అహంభావంగా, అహంకారంగా, గర్వంగా మాట్లాడుతున్న ఆ మాట ఎక్కడ లేదు. నేను అనే మాట, నేను అనే మాటను మాట్లాడే ఉంటే ఆ నేను అనే మాట ఆధారం ఎవరు? ఆధారం ఎవరు? నేను అనే మాట ఆధారం ఎవరు? దేవుడి ఒక జీవితాన్ని ప్రసాదించకపోతే, ఆ జీవితంలో పెరిగి పెద్దవాడు కాకపోతే, పడిపోయిన పిండలాగే ఉంటే నేను అని అనగా యోజన
దేవుని అధికారాన్ని విడిచిపెట్టి నేను చేయాలా, నేను రావాలా, ఎవరు చేస్తాడు పని? భూలోకంలో ప్రతి మానవుడు గుర్తించాడు దేనికి? నీ నా మన సౌకర్యార్థం కాదు, మన సంతోషాల కోసం కాదు, మన కుటుంబాల ఆనందాల కోసం కాదు. ఎందుకోసం? మహోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు జగత్తుకు పునాదులు లేనప్పుడే దేవుడికి ఈ అవకారాన్ని, ఈ ఆకారాన్ని, ఈ రూపాన్ని దేవుడికి ఎందుకు ప్రసాదించాడంటే తన కృపామహిమకు కీర్తి తేవాలని మనకి అవకాశం ఇచ్చాడు. ఆ కృపామహిమకు కీర్తి తేవాలనికే పిండానికి అవతారం ఇచ్చి మూడు కలిసి వచ్చాడు మనకే. కానీ వాళ్ళు పిండం నుంచి బిడ్డగా గట్టెక్కి తిరిగి పెద్దవాళ్ళ తర్వాత నేను అనేటువంటి అహంకారం, అహంభావంతో ఇవాళ దేవుని నమ్మక, నీ సముద్రం నమ్ముతూ, దేవుని నమ్మక, లోకంలో నీ హృదయంలో లోకాన్ని నమ్ముతూ, నీ అధికారం, నీ ప్రవర్తన దేవుని అధికారానికి అవకాశం ఇవ్వక నామకాంతంగా దేవుని వాక్యమైనటువంటి, దేవుని వాక్యానికి లోబడినటువంటి ఒక నిస్సాయ స్థితిలో క్రైస్తవుల మీద జీవిస్తున్నారంటే ఎంత అవమానం సాహసం చేయబడి దేవుని పిల్లలారా. కాబట్టి నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారాన్ని పట్టుకోవాలా, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మించాలని దేవుడు కోరుతున్నాడు. అది అలా కనబడడం, దేవుని నమ్మడం, దేవుని చిత్తాన్ని నమ్మడం, ఆయన మాట ప్రకారం జీవించడం పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా నమ్మకమైన విషయంలో క్లారిటీగా ఎక్కడ దొరుకుతుందో తెలుసా మనకి? నమ్మకానికి నిలువుదంతాలు ఎక్కడ తెలుసా మనకి? దేవుని దగ్గర కనపడదు, దేవుని పని దగ్గర కనపడదు, నీ ప్రవర్తనలో దేవుని అధికారం లోబడే విషయంలో కనపడదు. కానీ నిజమైన మానవుని జీవితం నమ్మకానికి నిలువుదంతాలు ఎక్కడ చూడొచ్చు మనం అంటే డబ్బు దగ్గర చూడవచ్చు. ఇక్కడ డబ్బు దగ్గర మనిషి యొక్క నిజస్వరూపం పెట్టుకుంటుంది. దాని కావాలి ఒకసారి మార్పు వార్త 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మార్పు సువార్త 10వ అధ్యాయం 24వ వచన భాగాన్ని ఈ సమయంలో సందర్భంగా ఉన్నాం. మార్పు సువార్త 10వ అధ్యాయం 24వ వచన భాగాన్ని 23 చూద్దాం. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలను శిష్యులు విస్మయమొంది అందుకు యేసు వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తిಯನ್ನು నమ్మకించువారు, చూడండి, తమ ఆస్తిಯನ್ನು నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే కంటే ఒంటె సుని మధ్యలో దూరుట సులభము అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది మాట ఉన్నాయి. సరే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎందుకని ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అన్నాడు? ఎందుకని? ధనం ఎక్కడ ఉండునో అక్కడే ఉంటుంది. ఏముంటుంది? ధనం ఎక్కడ ఉండునో అక్కడే ఉంటుంది. మన సంగీతం చదివా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని చెప్పాడు. కానీ ఇక్కడ మనం నా పూర్ణ హృదయంతో నాకు ఇచ్చిన ఆస్తి యందు, నాకు ఇచ్చిన బంగారం మీద నమ్మకం, నాకు ఇచ్చిన ఉద్యోగం మీద నమ్మకం, నాకు ఇచ్చిన పిల్లల మీద నమ్మకం, నాకు ఇచ్చిన సకల సౌకర్యాల మీద నమ్మకం, వీటి మీద నమ్మకం ఉంచాలి. కానీ ఇచ్చినప్పుడు ఇచ్చింది దేవుడు, కానీ దేవుడు నమ్ముతున్నామా? నమ్మకం. కాబట్టి ఇక్కడ మాట్లాడతాడు, ధనవంతుడు దేవుడు రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము ఉంటాడు. అందుకోసం ఆరాధన చెప్పాడు, ఒక మనుషుడు ఇరువురికి దాసుడుగా ఉండలేడు అన్నాడు.
నడమంత్రం సీరంగానే సాంకేతికతలో మనకు అర్థమవుతూ ఉంటుంది. తల్లి ఏ రీతిగా వచ్చాడో ఆ రీతిగా తిరిగి వెళ్తున్నాడు. మనిషి పుడతా ఏం కాలేదు, సరిపోతా ఏం తీసుకెళ్ళాడు. కానీ మనిషి తాపత్రయం నడమంత్రం సిరి. దేనికోసం? పెరిగి పెద్దవాడే తప్ప సంపాదించాలి తప్పన వాళ్ళ నోట్లు కానీ వడ్డీ కానీ తోపయ్యారు. వాళ్ళు తీసుకెళ్ళడం ఏం లేదు. అయినా సరే ఆ నడమంత్రం సిరి వరకు దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, పరలోకాన్ని, వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని మొత్తాన్ని తాకట్టు పెడతాడు. దీనికోసం సిరి కోసం. కానీ అక్కడ అన్నాడు, ఒక మనుషుడు దేవునికి సిరికి దాసుడుగా ఉండడం అసాధ్యము. నీ ధనం ఎక్కడ ఉన్నదో అక్కడే నీ హృదయం ఉంటుంది. హృదయమే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తారు. ఏదైనా మీకు అవకాశం పంపవచ్చు, ఏదో వచ్చి 1 లక్ష రూపాయలు మీ చేతులకు వస్తే అది శనివారం రేపు వచ్చారు, మీరు లాకర్లో పెట్టారు. మీ దగ్గర ఆ 1 లక్ష ఆనందం వచ్చినప్పుడు మీకు మనసు ఎక్కడ ఉంటుంది? నువ్వు ఆలగేసినా, దీపంలో పెట్టినా, లాకర్లో పెట్టినా, ఏడ పెట్టినా అయ్యే ఉన్నాయంటవా ఆడ అంటే మైండ్ ఎక్కడ ఉంటుంది? ఆరాధనకు వచ్చామన్న పేరే కానీ నీ హృదయం ఆడుతుంటూ ఉంటుందంటే ఆ బీవాసుడు ఆ అంశంలో తిరుగుతూ ఉంటుంది. డబ్బులు పెట్టుకున్నా వస్తే బాడీ ప్రెసెంట్ అయింది, మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. కాబట్టి నీ పూర్ణంలో దేవుడు నమ్మటం అంటే డబ్బుని, బంగారాన్ని, గోళాన్ని, అధికారాన్ని, సర్వాన్ని కూడా విడిచిపెట్టాలి, పక్కన పెట్టాలి. ఉంటే అవకపోతే అనే శాస్త్రం వారు ఉన్నారా? దేవుణ్ణైనా పక్కన పెట్టగలరు కానీ ఇహలోకంలో వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని, సిరిని మనం ఎన్నటికీ కలిగించి పెట్టాము. పెట్టగలరా? పెట్టలేదు. అవకాశాన్ని ఇస్తున్న దేవుడిని, ప్రేమించే దేవుడిని పొందడం కోసం, ఆయన కోసం వెతకం. ఒక మనిషిని నిత్య నరకానికి తీసుకెళ్ళగలిగే వాటిని మాత్రమే వెతుకుతాం. ఆలోచించే ఈ విషయాలు. కాబట్టి ఈ విషయంలో యెహోవా నీకు దొరుకు కాలమునందే ఆయన్ని వెతకాలన్నాడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోమని చెప్పాడు. చేయము ఎండమావుల కోసం, డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం ఎడగాలని దేవుడికి నమ్మకాన్ని విడిచిపెడతాం. ఉపయోగం ఆయన వాగ్దానం చేశాడు. నమ్మదగిన వాడు, అబద్ధమాడాడు దేవుడు. ఆయన మానవుడి కాదు పశ్చాత్తాపడటానికి. అలాంటి సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త దేవుడు నీకు వాగ్దానం చేశాడు. దేవుడి నిత్య జీవాన్ని ఇస్తానని, నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దాన్ని పొందేటువంటి ప్రాప్తి ఎంత నీకుంటేగా. నీ హృదయవంతమే లోకంలోకే దిగుతుంది చేస్తాం. సరిపోగా నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. సోమోపతి సోమోపతి నువ్వు మీద భద్రత కాదు, సోకేసింది సాధారణది. సరిపోగానే మోటేమో పొందుతారా? ఎవరు సొంతండి? నీ గురేయం, దేవుడు గురేయం. నువ్వు చేసిన అన్యాయం వాస్తవాలు చెప్పాలి. న్యాయం కూడా కాదు. న్యాయం ఉందన్నారా? నిజంగా మనకైతే న్యాయం కావాలి, మరి దేవుడికి నువ్వు చేసిన పని ఏంటి అనే దాని విషయంలో మనకి మనం ఆలోచించి చాలా సందర్భంలో చాలా మంది ఏమంటుందంటే మనం చేసే అన్యాయం మనం చేస్తా దేవుడి మనకి చిన్న లోపం చేస్తే ఏమంటే దేవుడు నాకు ఎంతో
సంభవం వచ్చాడు. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అంటే నీవు అమ్మే ఫలం, నువ్వు నమ్మాల్సిన వాడు అమ్మే బట్టి ఆ అమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందావు. దానిని బట్టి దేవుడు నాకు అన్యాయం చేసినటువంటి కారు వల్ల ఏ క్రైస్తవుడు కూలిపోవడం. ఇక్కడ ఏమంటున్నాడు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట న్యాయమా? చేస్తాడు చెప్పుకొచ్చాడా? అసంభవం చెప్పుకొచ్చాడు. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం చెప్పుకొచ్చాడు. ఈ కెనాట్ ఆయన ఎన్నటికీ అమలు చేయలేదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతి స్వరూపుడు, న్యాయప్రదాత కాబట్టి ఆయన ఇప్పుడు కూడా నీతి తప్పిన వాడు కాడు అని మనం బోధిస్తుంది. కానీ మనం చేసిన దుష్కార్యక్రమాలు మనం చేస్తూ మనమే చుట్టూడు నిద్రపోతూ లోకాన్ని ధనాన్ని ఆశ్రయిస్తూ వెంబడిస్తూ దేవుడు నాకు అన్యాయం చెప్పాడని ఏ నీళ్ళు కలుస్తున్నారు? ఏ నీళ్ళు కన్నీళ్ళు కలుస్తున్నారు? ఏ నీళ్ళు అంటారు? నిజంగా నిజంగా బాధతో వచ్చిన కన్నీళ్ళు అయితే బాధగా ఉంటాయి. అదే నటించే కన్నీళ్ళే ఉంటారు. నిజంగా అది నిజంగా లేకపోవడం వచ్చిన కన్నీళ్ళు అయితే ఆ కన్నీళ్ళలో బాధ ఉంటుంది. ఆ బాధలో మనిషి అమ్మేట గమనిస్తాడు. అది లేదు. జనానికి సృష్టించడానికి కన్నీళ్ళు, పెట్టుబడి లేకుండా చేయండి కన్నీళ్ళే, పెట్టుబడి లేకుండా వచ్చేది కన్నీళ్ళే. కానీ ఆ కన్నీళ్ళు తలుసుకుంటే కదా రావాల్సింది, హృదయం బద్దలైతే రావాల్సినటువంటి కన్నీళ్ళు. దానివల్ల ప్రజలు ఉంటాయి. ఇవాళ అర్థం కావాలి కాబట్టి అన్నాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడే తప్ప ఆయన ప్రభుత్వ దేవుడు కాదు. కాబట్టి ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఏ విషయంలో ఒక్కసారి సామెతల గ్రంథం 25వ అధ్యాయం చూస్తే నమ్మకమైన వాడికి మెండైనటువంటి దీవెనలు ఉన్నాయి అని అంటాడు. గ్రంథం 25వ అధ్యాయం 20వ భాగంలో, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 20వ భాగాన్ని, నమ్మకమైన వాడికి దీవెనల మెండుగా కలుగును. ఏ విషయంలో నమ్మకం? ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఏ విషయంలో? ఏ విషయంలో నమ్మకం? నమ్మకమైన వారికి మెండైనటువంటి దీవెనలో ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక మనం తెలుస్తుంది. కానీ ఆ నమ్మకం అనేది ఎప్పటికి పట్టించేది, ఎవరు పట్టించేది? నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉన్నాయి కనుక మనం బోధిస్తుంది. నమ్మకం లేకపోతే నమ్మకమైన వారికి ఏమి లేదు. నమ్మకమైన వారికి దీవెనలు ఉన్నాయి. నమ్మకం లేని వారికి ఏమున్నాయి? ఏమీ లేదు. ఏమీ లేదు. ఒకటి చేయాలి. సహజంగా మరే పెట్టుకుంటామంటే చాలా మంది బంధువులు చుట్టాలు, స్నేహితులు లేదా హాస్పిటల్లో ఉన్నప్పుడు జనాలు ఎవరు ఏమవుతారంటే ఆ వచ్చేవాళ్ళు వాళ్ళు విసురుతున్నారు కదా అనుకుంటారు కదా. ఎందుకంటే మనకున్న బాధలు మనకు ఉంటాయి. ఉన్న బాధ బట్టి ఎవరో కాస్త గట్టి చేతితో వస్తే కాస్త మనకి ఏదో నిప్పులు ఏడుతుంటుంది. చాలా మంది సహజంగా భావిస్తూ ఉంటారు. ఇది సహజ ఇబ్బంది లేదు. కానీ ఊహించి నువ్వు ఏమి ఊహించావంటే గట్టిగా వస్తారు, ఊహించావంటే ఏదో ఒక సహాయం తీసుకుని వస్తారు ఊహించావు. ఊహించి నువ్వు అనేది బాగానే ఉంది. కానీ నువ్వు ఊహించిన పరిణామాల ప్రకారం వాడు ఉచితంతో వచ్చాడు. తిరిగి వస్తే ఎంత నమ్మకం ఉంటే కానీ సీరు వచ్చి వడ్డీ మాట చెప్పిన తప్ప రూపాయి కలిసి ఒక బ్రెడ్ కూడా ఉండలేదు. మాట అవును కదా. నిజంగా ఈ మాటల్లో ఆ భావాలు అర్థం కావు. అవుతాయా? అమ్మో, అది అనిపించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ బాధలు అనేటువంటి ప్రాక్టికల్గా అనిపించినటువంటి అర్థమవుతుంది తప్ప మాటలు చెప్పి అర్థం అవ్వడం. కాబట్టి ఇందులో ఇబ్బందులు ఉంటే వారికి ఏదో ఒక సాయం చేస్తున్నప్పుడు వారు పడే సంతోషం, వారు పొందే ఆనందం, వారు అంత వేదంలో ఉన్న సంగతి తెలిసిన నువ్వేంటి వట్టిగా ముట్టుకుంటే అది మాట చెప్పేది ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి
ఏ విషయంలో దేవుడు నమ్మకంగా ఉండాలి? దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా నమ్మకంగా ఉండాలి. ఏమండి, మనకు సంబంధించిన వాటి విషయంలో చాలా నమ్మకంగా ఉంటాం. మనకంటే లోక సంబంధమైన విషయంలో చాలా నమ్మకంగా ఉంటాం. దైవ విషయంలో నమ్మకంగా ఉంటాం, ప్రయాణాల విషయంలో నమ్మకంగా ఉంటాం, డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటాం. అస్సలు నమ్మకాన్ని నిలుపుదలగా మనకు అనుకుంటాం. కానీ చేసే అన్యాయం దేవుడికి లోకంలో మాత్రం నమ్మకంగానే ఉంటాం. కానీ లోకంలో నమ్మకంగా ఉండదు. ఎవరికైనా జరుగుతుంది, దేవుడికైనా జరుగుతుంది. కాబట్టి నమ్మకం అనేటువంటి విషయంలో దేవుడు ప్రతిమానికి అవకాశం ఇస్తున్నాడు. నేను మీకు చెప్పాను, నిజంగా దేవుడు నీకు నీ నమ్మకం యొక్క సామర్థ్యం యొక్క దేవుడు చూడడానికి నీకు అవకాశం ఇవ్వకపోతే నువ్వు దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చి నీ జీవితంలో నీ నమ్మకం దేవుని మీద ఎంత ఉందని నువ్వు చేసుకోవడానికి దేవుడు మనకి లోపాలు ఇచ్చాడు. నిజంగా ఆ నమ్మకాల విషయంలో దేవుడు ఆ పరిపూర్ణ నమ్మకం లేకపోతే మనం ఏనాడో కార్యక్రమాలు ఆ విషయాన్ని దేవుడు కూడా దృష్టిలో పెట్టుకోండి. మనం ఎంత ఎందుకు వెతికినా మనం ఖచ్చితంగా ఒకనాడు తినాలా అంట విన్నాము కదా, ఇంత ముద్దలు కాలేదా, అంత ముద్ద నుంచే ఎత్తమైంది. కాబట్టి ఆ నమ్మకాల యొక్క సామర్థ్యాన్ని సరిచూడడానికి దేవుడు మీకు అవకాశాలు ఇచ్చాడు, మనకి అవకాశాలు ఇచ్చాడు, మనకి లోపాలు ఇచ్చాడు. కానీ అంత అవకాశాన్ని దేవుడు పడిస్తే జీవితాన్ని దేవుడికి ఇవ్వలేదు. సమయాన్ని దేవుడికి ఇస్తామా, దాన్ని దేవుడికి ఇస్తామా, కుటుంబాన్ని దేవుడికి ఇస్తామా, దేన్ని మనం దేవుడికి ఇస్తున్నాం? ఏ విషయంలో మనం నమ్మకంగా చెప్తున్నాం, ఏ విషయంలో నమ్మకమని ఖచ్చితంగా రుజువు అనేది ప్రతి జీవితం ఖచ్చితంగా దేవుడికి అని చెప్పాలి. నీ నమ్మకం ఎంత కోసమే మన మత సంవత్సరాలు 54వ అధ్యాయంలో యజమానుడు ఉన్నాడు. ఎవరు? యజమానుడు దేశాంతరం వెళుతూ ఒకరికి 5 తలంతులు, ఒకరికి 2 తలంతులు, ఒకరికి 1 తలంతులు ఇచ్చాడు. ఆ తలంతులు ఇచ్చిన ఏం చేయాలా? ఆ తలంతులు వృద్ధి చేయాలి. వృద్ధి చేయటువంటి మనలాంటి పరిమాణంలో తెలుసా, భూమిలో దాచిపెట్టి యజమానుడు రాగానే ఏమన్నా తెలుసా, నువ్వు ఎత్తని చోట పోయిన వాడు, పోయిన చోట కూర్చునే సోమరివి అని ఎవరున్నాడు? యజమానుడు. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి సకల సౌకర్యాలను మనకి అద్భుతమైన జీవితం మనకి ప్రసాదిస్తే దేవుడు మనకు అన్యాయం చేసేది మనం మాట్లాడుతున్నాం. భూమి లేకుండా నిజంగా అన్యాయం చేసేవాడైతే ఏమైనా నువ్వు ఈ మీద గోపే రాదు తెలుసా, నీకు గోపే అదే 3 నెలలు 4 నెలలు ఆ భాష ఎక్కడికి పెట్టలాగానే ఉండేది. కానీ అలాంటి పరిస్థితులన్నీ అన్నించావు అంటే దేవుడు నీకు ఎక్కడ అన్యాయం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆయన నేర్చుకు కాడు. కాబట్టి లేఖనాలకు నమ్మకంగా దేవుడు నీకు ఇచ్చిన సమయం విషయంలో, డబ్బు విషయంలో, కుటుంబ విషయంలో, ఏ విషయంలో మనం నమ్మకంగా గుర్తు చేయగలం. నువ్వు కూడా ఒక సామాన్యమైన మానవుడే. ఆ విషయంలో వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు, యోగు గురించి జ్ఞాపకం చేస్తారు. యోగు మనలాంటి వర్తమాన మానవుడే. ఆయనకి పాల్యం, ఆయనకి కుమారుడు, ఎద్దులు, వేడలు, ఒడ్లు, దాసి, ధనం, జనం, బలం అలాంటి భక్తులైనటువంటి యోగుకి ఒకేసారి మొత్తం గొప్ప కూలిపోయింది ఆయన సామ్రాజ్యం. ఆయన అన్నాడా, సమస్తాన్ని దేవుడు నాకు ఇచ్చేసాడు, ఆయన ఇచ్చినటువంటి అన్యాయస్తుడు ఎవడో లేడు ఆయన అన్నాడా? ఆయన యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇవ్వాలన్నా ఆయన ఇవ్వగలడు, తీసివేయగలగలన్నా ఆయన తీసివేయగలడు. కానీ మనకు అపనమ్మకాలు ఏంటంటే దేవుడిని పరిపూర్ణంగా నమ్మే ఆలోచన మనకు లేకపోగా నమ్మి జీవితాన్ని ఇచ్చిన మనం దేవుడికి ఏం చేస్తూ ఉంటాం అంటే రాళ్ళు వేస్తూ ఉంటాం, మాటలుగా చేస్తూ ఉంటాం. ఈ లోపల దేవుడు. కాబట్టి నమ్ముట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నమ్మే విషయంలో దేవుడు ఆయన నిలుస్తాను వచ్చాయి, అన్ని పోయాయి. కానీ ఏవైతే పోయాయో వాళ్ళని దేవుడు ఇచ్చాడు. ఎందుకు? నమ్ముట నీవలనైతే నమ్ము ప్రతివాన్ని సమస్య అసలు వేసేది ఇక్కడ నమ్మకం
ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, ఎన్నో రకాలుగా విభిన్న జీవనం కొనసాగించేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం నమ్ముతున్నారు? డబ్బులు నమ్ముకుంటున్నారు, ఉద్యోగం నమ్ముకుంటున్నారు, పిల్లలు నమ్ముకుంటున్నారు. ఏ ఉన్నవాడు వాటి నమ్ముకొని దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. నిజంగా ఆధారపడి జీవించడానికి జీవితాన్ని ప్రసాదించింది దేవుడని, సమస్తాన్ని అందించిన దేవుడు అనే విషయంలో ఎంతమందికి నమ్మకం వాటన్నింటినీ దేవుని నమ్మకించాలి. దేవుడు అసలైన డబ్బులు నమ్ముతున్నాం, బంగారం నమ్ముతున్నాం, దాని వెంటే వాటిని విడిచిపెట్టి దేవుడు నిజంగా దేవుడు మనకి కుటుంబాలు ఇస్తాడు, దేవుడు మనకి సకల సౌకర్యాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, సమస్తాలు ఇస్తాడు. దేనికి ఇస్తాడు? ఒక రాజుల ఇస్కియాకి మరణకరమైన రాజు వచ్చింది. ఆయన కన్నీటిని పిలుస్తూ దేవుడికి ప్రార్థన చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. దేనికి పెంచాడు? సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆయన మరణ విని ఆయనకు ఆశీర్వాదం పెంచాడు. మన వల్ల కూడా దేవుడు ఆశీర్వాదం పెంచాడు. కానీ ఇస్కియాకి ఆ ఆయుష్కాలం వచ్చింది దేనికి ఎంతమంది తెలుసు? ఇస్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు అసలు ఎంతమంది తెలుసు? ఆయన ఇస్కియా రాజుగా ఆయన ఎంతో సంపాదించాడు. బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఓడాన్ని ఎంతో సంపాదించాడు. ఎంతో సంపాదించినంత ఎవరు అవసరం ఉంది? రాజు అవసరం ఉంది. ఇతనికి అంటే ఎక్కడ దేవుడు దొరకలేదు. అతనికి మరణకాలం దగ్గర దేవుడు పెట్టుకున్నాడు, ఆయుష్కాలం. ఆ ఆయుష్కాలం ఇచ్చిన దేనికి తెలుసారంటే యెహోవా దేవుడు అతన్ని పరిశోధించడానికి అవకాశం ఇచ్చాడు. ఎలా పరిశోధన అంటే ఆయన సంపాదించాడు. మనం చాలా మంది ఒక 10 సంవత్సరాలకి సరిపడే ఆస్తున్నా 10 సంవత్సరాలు రేపు రాస్తున్నా మాకు రేపు కొట్టుకోవడానికి పెట్టుకోవడం అంటారు. ఉంది కూడా లేదని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళు లేనివాళ్ళే ఉందని చెప్పుకుంటారు, ఉన్నవాళ్ళే లేదని చెప్పుకుంటారు. కానీ చాలా మంది దాన్ని ఏమంటారంటే తెలుగులో మంచిలో బడాయి అంటారు. కాబట్టి ఆ బడాయి దగ్గర ఉండాలి. బబులోను సామ్రాజ్యం నుంచి ఇతని రాజ్యాన్ని పరిపాలన వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేశాడు. ఏ సంగతి? నేను సంపాదించాను, వేడి మీరు ఏమి విరాసతి చెప్పడానికి అవసరం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దినవృత్త 2వ 32వ చూడాలి. దినవృత్త 32వ అధ్యాయము 27వ చూడండి. హిజ్కియాకు విస్తారమైన ఐశ్వర్యములు ఘనతయు కలిగిన అతడు వెండి బంగారం రత్నములు సుగంధ ద్రవ్యములు డాళలు నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణలు సంపాదించు వాటిని బొక్కాసులను కట్టించను. కిందకు చూడండి. హిజ్కియా గిహోను కాలం ఏడము కట్టించి కిందకు వచ్చాడు. అతని దేశము ఆశ్చర్యంగా బుద్ధిని గురించి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులందరూ అతని యొద్దకు పంపిన రాయబార విషయమై అతన్ని శోధించి అతని హృదయంలో ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు ఏమిచ్చాడు? విడిచిపెట్టాడు 10 సంవత్సరాలు. చూసారా? అతని మనసులో ఉన్న హృదయంలో ఉన్న ఉద్దేశమంతా తెలుసుకోవాలని దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్యించాడు, విడిచిపెట్టాడు అసలు. కానీ దేవుడు ఏ విషయం ఆ విషయంలో ఏ నమ్మకాన్ని కలిగించలేదు. మొత్తం పాస్ చేశాడు. ఇది సంపాదించండి మొత్తానికి
నువ్వు నేర్చుకున్న బోధనలకు నువ్వు రాష్ట్ర బాధ్యత ఉంటే అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారం ధర్మశాస్త్ర విరోధులను, అవిధేయులను, భక్తిహీనులను, పాపిష్టులను, అవిధులను, మతదోషులను, మిత్రాంతరులను, మతోత్తరులను, నరహంతకులను, విచారులను, పురుష సంయోగులను, మనుషులను, అవిధేయులను, అప్రమాణికులను, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా అట్టివారికి నియమింపబడదు కానీ నీతిమంతులకు నియమింపబడలేదు. ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించగా ధర్మశాస్త్రం వేరేదని మనం ఎదుర్కోవాలి. కాబట్టి మనకు అప్పగించినటువంటి బోధ విషయంలో మనం ఖచ్చితంగా ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలనే విషయాన్ని లేఖనాలు మాట్లాడుతుంటాయి. కానీ ఎక్కడెక్కడ మన వాటికి ఏం చేయమంటే ఆశించే పరిస్థితులు మనకు కలవడం. కాబట్టి నమ్మకం అనేటువంటిది కొంచెంలో కూడా మనకు కనబడకపోతే, కాబట్టి కొంచెంలో నమ్మకం మనకు పడిపోయి సమస్త కానీ మనకి కొంచెంలో మనం కొంచెం నమ్మకపోతే మన జీవితాలు దేవుడు నమ్మే పరిస్థితిలో ఉండడం, దేవుడు ఆశీర్వదించే పరిస్థితిలో అంతకంటే అనే భావాలు కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. ఆలోచన చేయాలి. కాబట్టి మనం బోధ ఏదైతే పెట్టున్నామో ఆ బోధ ఉంచుకొని తీసుకుని రాష్ట్రమాట ఒకటో చూడండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకు శక్తి కలవాడు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా సిద్ధపట్టుకుని వాళ్ళ నమ్మదగిన బోధ అంటాడు. నమ్మదగిన బోధ ఎక్కడదే? మనం ఆరాధించేదే నమ్మదగిన వాడు. ఆయన మాటలు ఆయన మనసులో నుంచి ఆయన వచ్చిందే బోధ. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు, ఆయన బోధ నమ్మకమే. ఆ బోధ విషయం ఎలా ఉండాలంటే గట్టిగా పట్టుకుని వాళ్ళంటే అది నమ్మకమైన బోధ, అది పరమ తండ్రి బోధ, అది పరమ తండ్రి మనసు. కాబట్టి ఆ మనసు ఆ బోధ విషయంలో గట్టిగా చేపట్టుకునే వాళ్ళ ఉండాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ వాళ్ళ ఆ బోధ విషయంలో ఎంతమందికి అవకాశం ఉంది అంటే చాలా మంది తెలియదు. కాబట్టి దాని గోల్ మాట్లాడుతున్నారు. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా పేదలను నాటకం అలాగే చేయబడి కనిపెడతారని గోల్ మాట్లాడుతున్నారు. ఆ భేదాలు కనుకుంటే వారికి మనకు చాలా తెలియదు. ఎన్నిసార్లు ఎప్పుడైతే ప్రభువారి ప్రార్థన చేస్తే ఆమె కూడా చాలా మంది ఉంటారు. మరి ఏం నేర్చుకుంటాము? చెడు వాడి మీరు నేర్చుకునే బోధ దేవుడికి ప్రార్థన, తండ్రి ఏం చేసే ప్రార్థనే కావాలనుకుంటారు. కానీ ప్రభువాది అనగానే కూడా ఎస్ఐ అనేటువంటి ఆయన ఇప్పుడు మారింది. బిడ్డ బిడ్డకి మారింది. ఏమండి బిడ్డ బిడ్డకి మారి ఇంట్లో కనిపిస్తున్నప్పుడు మారింది. జీవితాలు ఆరాల్సిందంటే కాలం ఏ కాలం అక్కడ అన్నాడు విషయం మనకు పోయే కాలం అంటే మనకు మరణకాలం రాకముందే దేవుడు దొరుకుతాడు. అప్పుడే బతకాలి, అప్పుడే తెలుసుకోవాలి. మనకు మరణకాలం సమీపైన తర్వాత, మనకు మరణ సంభవించిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి నమస్కారం లేదు. కాబట్టి ఆ కాలం రాకముందే మన పరిపూర్ణ తెలుసుకోవాల్సిన అవసరం మనం వెళ్ళాలి. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది చాలా
సత్యము అంటే అతని నిజంలో యథార్థం కూడా చెప్పకండి. సత్యము అంటే వాక్యమే సత్యం. ఆ వాక్యం ఎవరు? సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసు. కానీ ఇక్కడ పోయి మాట్లాడుతుంటే హిందూ చేత సత్యమును నమ్మక అంటే సత్యాన్ని నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు? ప్రజలు వాక్యమై ఉన్న యేసుక్రీస్తుని కూడా నమ్మట్లేదు. యేసుక్రీస్తుని కూడా విధించుకోవట్లేదు. మరి వాళ్ళు ఎట్లా క్రైస్తవులు? సత్యమును నమ్మక దుర్నీతి యొక్క విలాసకరమైన శిక్షాన్ని అబద్ధములు నమ్మడు, మోసం చేసి దేవుడు ప్రత్యాడు. ఎందుకు? సత్యాన్ని నమ్మకం. సత్యమేమో వాక్యమే సత్యం, వాక్యమే క్రీస్తు. కాబట్టి వాళ్ళ క్రైస్తవం చెప్తారు మన దగ్గర ఏమి ఆలోచన లేదంటే వాక్యాన్ని ఆలోచన లేదు, దేవుడిని ఆలోచన లేదు, లోకాన్ని మాత్రం నమ్మే అవసరం గుట్లవుతాయి లేకపోతే. కాబట్టి సత్యంలో నమ్మకం ఎవడైతే ఉంటాడో వాడు అందరం కూడా శిక్షాన్ని పొందాలని దేవుడు వారిని పంపించాడు. సాధారణ అప్పగించని విషయాన్ని లేకుండా మాట్లాడుతున్నాయి. కాబట్టి నమ్మకము లేకపోతే ఒక రోజులో కాలం అమ్మబడుతున్నటువంటి హడావుడి అందరికీ ముందు చూసినంత అశ్వమైంది కాదు. తెలియదని నటించడానికి ఇంత దృష్టి తెలియట్లేదని కుటుంబాన్ని నమ్మించొచ్చాను, లేదా ఎవరైనా నమ్మించవచ్చు. కానీ ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవుణ్ణి నమ్మించడం అసాధ్యం. ఈ భూమి మీద మనం నమ్ముతున్నాము, అమ్ముతున్నాము, నీవు నటించే నటన ఎలాంటి నటన అన్నది దేవుడికి మనం కాదు. కాబట్టి ప్రతి స్థలమందు ఉన్నాయని అవి నువ్వు నమ్మేవాడుగా ఉన్నావు, అమ్మేవాడుగా ఉన్నావు, నటించేవాడుగా ఉన్నావు, జీవించేవాడుగా ఉన్నావన్నా తెలియని అజ్ఞాని కాదు దేవుడు. సర్వజ్ఞాని దేవుడు, అనంతజ్ఞాని దేవుడు. ఆయనని తప్పుదారి పట్టడం ఈ ప్రపంచంలో ఏ మానవ తరంగాన్ని విషయాన్ని గమనించవలసిన అవసరం మన మీద దేవుడు. కాబట్టి నమ్మకంగా ఉండాలి. నిజంగా దేవుడిని మీరప్పుడు పెట్టుకోవాలి. కానీ తెలిసిన తర్వాత కూడా తెలియని గ్రహించమని చాలా మంది సమాచారం. చాలా మంది మనకు పరిచయం కూడా కొన్ని సందర్భాల్లో పరిచయం లేనట్టు, తెలియనట్టు సైడ్ అవుతారు. ఏమంటే దేనికి మనకి ఎంతో పరిచయం ఉంటుంది, ఎంతో సుపరిచితులే అపరిచితులే కాదు. అయినా సరే కొన్ని సందర్భాల్లో మాటలు చేస్తాం, మాట దాటేస్తాం, మొక్కలు దాటేస్తాం, సమస్తాన్ని దాటేస్తాం. దేనికి దేనికి ఏదో కానీ నమ్మకము అనేటువంటి అలా దాటేసేది కాదే, నమ్మకం అనేది అలా దాటేసేది కాదే, అలా వెనకేసేది కాదే. ఈ భూమి మీద ప్రొద్దుపే దేవుడి సమస్తాన్ని మనకు అందించినటువంటి దేవుడు నమ్మకం ఉంచాలి. ఒకసారి దాన్ని పౌరులకు కొంచెం తిమోతి కావాలంటే జనాల నమ్మకాలను పౌరులకు వచ్చిన పౌరులు వచ్చారు. తిమోతి 6వ అధ్యాయం 10 మాట్లాడతాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10 మాట్లాడతాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతు నమ్మకయించక సుఖముగా అనుభవించినకు సమస్తము మనకు ధారాళంగా దయచేసిన దేవుని ఎందే నమ్మకరించుదని ఆజ్ఞాపించును. ఐశ్వర్యమైన నీవైనా, నీకు ఇచ్చిన భార్య అయినా, నీకు ఇచ్చిన పిల్లలైనా, నీకు ఇచ్చిన ఉద్యోగమైనా, ఏదైనా దేవుడు నిన్ను ప్రేమించినటువంటి ఆయన విషయాన్ని ఇవాళ దాన్ని చూస్తే మనం మిడిసిపడతా ఉన్నాం, ఎగిసిపడతా ఉన్నాం. సముద్ర కెరటాల కంటే కూడా ఎగిసిపడతాం, విడిసిపడతాం. ఆలోచించేయండి. ఒక్క నిమిషం సముద్రం వైపు పెడితే ఎంత ఎత్తుకు లేచిన కెరటమైనా ఎడరావాలి. అర్థమవుతుందా? ఎంత ఎత్తుకు లేచిన కెరటమైనా రావాల్సింది ఎందుకే? ఈ భూమి మీద దేవుడికి సమస్తాన్ని ఇస్తే ఎంత ఎగిరిపడినా నీ జీవితమైన రావాల్సింది ఆయన దగ్గర. ఎగిరిపడినా
నువ్వు ఎలాంటి అహంకారంతో నిలుపుదల వచ్చుకున్నా ఎలా ఎక్కడికి ఆయన దగ్గరికే. అందుకోసమన్నాడు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటూ ఉన్నాడు. ఆయన చేతిలో కూడా ఒక భయంకరమైన చేతికి వచ్చారు. కానీ మనం ఎంత అవకాశం మనం దేవుడు మనం ఉద్యోగాలతో పిల్లలతో కుటుంబాలతో ఏదేదో దేవుడి కోసం చేస్తాం తప్ప అన్ని దేవుడు నమ్మలేకపోతాం. మన అవివేకానికి భక్తి మన అధ్యయనానికి శివుడు దేవుడు ఆలోచించాలి. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వెంబడించాలి. మనం సమస్తాన్ని వెంబడిస్తా దేవుడు విడిచిపెడతాం. కాబట్టి సమస్తాన్ని దయచేసిన దేవుడినే నమ్మించాడు. ధనాన్ని ఇచ్చాడని పరిగెత్తదు, భార్య ఇచ్చాడని భార్య వెంట వెళ్ళవద్దు, పిల్లల్ని ఇచ్చాడని పిల్లల వెంట ఉద్యోగం వెళ్ళవద్దు, ఉద్యోగం ఇచ్చాడని ఉద్యోగం వెంట వెళ్ళగలదు. ఏది శాశ్వతమైన వాడు దేవుడు. అందులో కిరీటాలు తరతరాలు ఉండవు, ధనం శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైన వాడు దేవుడు. ఆ శాశ్వతమైన వాడి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన మొహాన్ని ఏమని చూడగలం, ఆయనకు ఏమని సమాధానం సమర్పించగలం. ఖచ్చితంగా దానికి ఆన్సర్ సమాధానం అవకాశం ఉందా? లేదు. ఇవాళ మనకున్న వాటిని బట్టి మనం గర్వంగా అహంకారంగా సముద్రంలో గిరిజాలా ఎంత ఎత్తుకు ఎదిగితే ఉపయోగం ఎంత ఎత్తుకు ఎదిగినా రావాల్సిన గుడ్డెత్తి తప్ప ఆకాశానికి ఎదిగాము కాబట్టి అలాంటి గతంలో ఆలోచించండి. జీవితం విలువైంది. విలువైన జీవితాన్ని మీ అజ్ఞానంతో అవిధేయులతో కాలం రాయమాకండి. దేవుడి చిత్తానుసారంగా వాక్యాన్ని చర్చి మరణ పర్యంతం నమ్మకంగా ఉండాలన్నాడు. మరణ పర్యంతం నమ్మకంగా ఉండాలన్నాడు. ఏ విషయంలో ఒక క్రైస్తవుడుగా బాప్తిసం పొందిన నాట నుండి నీవు దేవుడికి కుమారులైన నాట నుండి ఆరాధించే విషయంలో దేవుడికి మయం ఉపయోగపడే ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా నమ్మకంగా లేకపోతే అపనమ్మకంగా ఉంటే ఎట్లాస్ట్ తీరంటే ఏం లేదైనా ఎట్లాస్ట్ పెట్టి బయటకు పో అడుగుతున్నాడు అంటూ ఉంటారు, ఇల్లు అంటూ ఉంటారు. అంటే అర్థమేంటి? ఎట్లాస్ట్ అంటే